హలో హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా మెంతులు, జీలకర్ర తీసుకుందాము. నువ్వులు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే పల్లీలు 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. నువ్వులు ఖచ్చితంగా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకోండి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని జీలకర్ర, మెంతులు వేయించుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టేసి. మెంతులు వచ్చేసి చాలా తక్కువ తీసుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. జీలకర్ర ఎక్కువ వేసుకోండి, మెంతులు కొద్దిగా తక్కువ వేసుకోండి. సో లైట్గా వేయించిన తర్వాత పల్లీలు వేయించండి, లో ఫ్లేమ్ మీద వేయించండి. సో లోపల దాకా వేగుతాయి, పచ్చివాసన ఉండదు. దాంట్లోనే తర్వాత నిదానంగా తెల్ల నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి చివరిలో యాడ్ చేసుకోండి దించే ముందు. అదే కడాయిలో కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని నూనె కూడా వేసుకోండి. కొద్దిగా నూనెలో ఫ్రై చేయండి, పచ్చిమిర్చిని తీసేసుకోండి తర్వాతకి. ఇప్పుడు అదే కడాయిలో కడిగి పెట్టుకున్న గోంగూర తీసుకోండి. ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను. శుభ్రంగా 1-2-3 సార్లు కడగండి, ఎందుకంటే సన్నగా ఇసుక అనేది ఉంటుంది అందులో. సో శుభ్రంగా కడిగి తీసుకునండి. సో ఒకసారి మూత పెట్టేస్తే మగ్గుతుందండి. ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే మగ్గుతుందండి ఆయిల్లో. సో ఇక్కడైనా మీరు పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదు మీరు మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకుంటాను అని అంటే సో అక్కడైనా యాడ్ చేసుకోవచ్చండి. పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలండి అవి. పసుపు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, వెల్లుల్లి. ఇప్పుడు పసుపు యాడ్ చేయండి. మీ రుచికి తగినంత ఉప్పు వేయండి. ఇక్కడ నేను 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను, మీరు మీ రుచికి తగినంత వేసేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడే వేయాలండి, తర్వాతకు వేస్తే సరిగ్గా యాడ్ అవ్వదు చట్నీలో. సో ఇప్పుడు మగ్గించుకున్న గోంగూర కూడా వేసేసేయండి. వేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి, మెత్తగా అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో తాలింపు పెట్టేసుకుంటే సరి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు 2-3 డేస్. సో వాటర్ అలా ఏం వేయం కదండి, చాలా బాగుంటుందండి.